100% పోలీసులు దాష్టికంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చెప్తున్నాం కదా సార్, భగవంతుడు అనేవాడు ఉంటాడు, ప్రజలు అనే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన తీర్పు వస్తుంది. తీర్పు వచ్చిన వెంటనే దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నించోబెట్టడం మాత్రం ఖాయం. సో ఇలాంటి అక్రమ అరెస్టులతో, ఇలాంటి అక్రమ కేసులతో, ఇలా బెదిరింపు ధోరణులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకను నొక్కాలి అనుకుంటే అరచేతిని అడ్డు పెట్టి సముద్రాన్ని ఆపాలనుకోవడమే, సూర్యకాంతిని ఆపాలనుకోవడమే. కుటుంబ సభ్యులతో మాట్లాడారా? వెంకటరెడ్డి గారు కుటుంబ సభ్యులతో మాట్లాడారా మీరు? మాట్లాడానండి. సో వారేమంటున్నారు? సో యాక్చువల్లీ వెంకటరెడ్డి గారు సతీమణి ఫోన్ కూడా లాక్కున్నారు సార్ పోలీసులు దాష్టికంగా. ఓకే, సతీమణి ఫోన్ ఏం పని సార్ వీళ్ళకి? తర్వాత ఆ అమ్మాయి గట్టిగా అప్పు వచ్చేస్తే అక్కడ పెట్టిపోయారు. అమ్మాయి గట్టిగా అడిగారు, సార్ మీరు ఏ స్టేషన్ తీసుకెళ్తున్నారు, పార్టీ నేను నోటీసులు ఇవ్వండి, మీరు ఎవరో తెలియదు, మీ ఐడి కార్డ్స్ చూపించండి అంటే ఎవరు ఐడి కార్డ్స్ కాదు కదా, ఏమి చూపించాల, బలవంతంగా లాక్కెళ్లారు. కొద్దిసేపట్లో సీసీ ఫుటేజ్ కూడా వస్తుంది, మీ ఛానల్ కూడా పంపిస్తాం. ఓకే, సీసీ ఫుటేజ్ కూడా వస్తుంది. మఫ్టీలో వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళు పోలీసులు అనుకోవాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ గూండాలు అనుకోవాలా, చంద్రసేన పార్టీ గూండాలు అనుకోవాలా, ఎవరు అనుకోవాలి? తాడిపత్రి ఎవరన్నా వెళ్తున్నారా? మీ పార్టీ నాయకులు ఎవరన్నా అక్కడ లోకల్ ఇన్ఛార్జీలు కానీ ఎక్స్ఎమ్మెల్యేస్ కానీ ఎవరన్నా వెళ్ళి? సార్ మా పార్టీ అధినాయకత్వం మొత్తం అక్కడ ఉన్నటువంటి శ్రేణులను మొత్తాన్ని సమాయత్తం చేసింది. వెంకటరెడ్డికి సంఘీభావంగా, వెంకటరెడ్డికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆఖరి కార్యకర్త వరకు అందరూ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. రైట్, మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటరెడ్డిని ఎలాంటి ఇబ్బందులకి లోను కాకుండా ఆయన కాపాడుకోవడం కోసం పార్టీకి చెందిన కార్యకర్తలు కానీ అధినేత వరకు కూడా అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్ట్ అనేది ఆ పార్టీ చెందినటువంటి మిగతా అధికార ప్రతినిధుల్లో కూడా ఒక ఆందోళనని, ఆవేదనని కలుగు చేస్తున్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సార్ ఆందోళన, ఆవేదనతో పాటుగా కసి కూడా పెంచుతా ఉన్నారు సార్. ఓకే, ఆందోళన, ఆవేదనతో పాటుగా కసి, ఈ ప్రభుత్వం చేసే దాష్టికాలని రెట్టించిన ఉత్సాహంతో ఖండిస్తాం. ఎంతమంది పెడతారు కేసులు? 40% మంది ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడిచారు. 40% మంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? 38%. 39 సరే, 38%, 1,37,00,000 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? అంతమంది చేస్తారులేండి. ఎవరైతే పొరపాట్లు, చిన్న పొరపాట్లు చేసి వారికి అవకాశం ఇస్తారో వారి మీదే కదా యాక్షన్ ఉండేది.